నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఉమాకాంత్. ఇస్రో ఈ పేరు వినగానికే మనకి బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యే ఒకే ఒక ప్లేస్ శ్రీహరికోట షార్. ఎన్నో విజయాలు అందుకున్న ఇస్రో ఈ 2023లో చంద్రయాన్-3 తర్వాత ఆదిత్య L1 గొప్ప విజయాన్ని సాధించింది. అదే అనమాట పిఎస్ఎల్వి C-58. సో పిఎస్ఎల్వి C-58 ఎక్స్పోసాట్ని స్పేస్లో పంపించి సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రోపోలారిమెట్రీ ఎక్స్పోసాట్ని దీంతోపాటు మరొక 10 చిన్న శాటిలైట్స్ని కూడా డిఫరెంట్ శాటిలైట్స్ని పేలోడ్గా తీసుకెళ్ళింది. ఇంతకీ ఇస్రో ఏం చేయబోతోంది? ఎప్పుడు కూడా మన న్యూస్లో కానీ ఇస్రో ఏదైనా లాంచ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఏది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారని అది మాత్రమే మనకు తెలుసు. కానీ ఇస్రో ఈసారి చాలా డిఫరెంట్గా థింక్ చేసి పిఎస్ఎల్వి C-58ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూసినట్లే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే వీలైనంత వరకు ఇంకొంతమందికి వీడియో బూస్ట్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నిజంగా ఈ పిఎస్ఎల్వి C-58 ద్వారా అంటే బ్లాక్ హోల్స్, న్యూరల్ స్టార్స్, ఎక్స్రే రేడియేషన్, కాస్మిక్ రేస్, తర్వాత బ్లాక్ హోల్స్ అనేవి నిజంగానే ఉన్నాయా, నిజంగా బ్లాక్ హోల్స్ సిద్ధాంతాన్ని అప్పట్లోనే స్టీఫెన్ హాకింగ్ ఎన్నో ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేశారు. సో ఈ యొక్క బ్లాక్ హోల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, మనకి ఎలా యూజ్ అవుతాయి, దీని గురించి మొత్తం కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో 2019లో IXP నాసా ఆల్రెడీ చంద్రయాన్ అబ్జర్వేటరీ ల్యాబొరేటరీ నుంచి లాంచ్ చేసింది. సో 2019లో IXP యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్లాక్ హోల్స్ని, కాస్మిక్ రేస్ని, టైం రిలేటివిటీని, తర్వాత న్యూరల్ స్టార్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, సో ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఈ యొక్క స్టార్స్ ఒక మెయిన్ రేడియేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది కనుక్కోవడమే. సో IXP యొక్క కాస్ట్ కానీ చూసినట్లయితే 188 మిలియన్స్. అదే మన PSLV ఒక కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 30 మిలియన్స్ మాత్రమే, అంటే 6 రెట్లు చాలా తక్కువ కాస్ట్తో ఇస్రో సైంటిస్టులు దీన్ని తయారు చేశారు. సో డ్యూరేషన్ ఆఫ్ IXP ఒక డ్యూరేషన్ వచ్చి 3 years. దాంతో పోలిస్తే చాలా తక్కువ బడ్జెట్తో మన ఇస్రో వాళ్ళు PSLV C-58ని డిజైన్ చేశారు. సో టోటల్గా మనది 3 years ఎక్స్ట్రాగానే డ్యూరేషన్తో మొత్తం అర్త్ చుట్టూ సోలార్ సిస్టంలో రివాల్వ్ అవుతుంది. సో ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది, మన ఒక PSLV C-58 అంటే మనం కూడా బ్లాక్ హోల్స్, టైం రిలేటివిటీ మీద నిజంగా టైం అనేది అక్కడ ఎలాగుంటుంది, ఏమైనా టైం డ్యూరేషన్ అనేది గ్రావిటీలో ఏమైనా చేంజెస్ ఉంటుందా, తర్వాత ఎంతవరకు ఈ యొక్క బ్లాక్ హోల్స్ అనేవి ఉన్నాయి, తర్వాత న్యూరల్ స్టార్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి. చాలామంది ఆకాశంలో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్టార్స్ అనేవి వెలుతురుగా చోకచుక్కగా కింద పడిపోతూ ఉంటాయి. అలా పడిపోయినప్పుడు ఒక మిత్ అనేది మనకు ఉంది. ఎలాంటి అంటే ఆ స్టార్ పడిపోతుందంటే ఎక్కడో ఒక వ్యక్తి చనిపోతున్నారు, ఇంకొక మనిషి చనిపోతున్నారు అని అర్థం అని అనుకుంటాము. కానీ అసలు ఈ యొక్క స్టడీ మీద నాసా తర్వాత మన PSLV C-58 ద్వారా లాంచ్ March 25, 2023లో ఇస్రో ఒక చిన్న వర్క్షాప్ అనేది కండక్ట్ చేసింది. దాంట్లో దాదాపుగా 150 ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేశాయి. అందులో 100 ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ ద్వారా పార్టిసిపేట్ చేశాయి. ఫైనల్గా ఈ యొక్క PSLV ఎక్స్పోసాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇందులో డైరెక్ట్గా ఒక ఇది వరకు మనం చెప్పుకున్నట్లు ఒక 10 శాటిలైట్స్ అనేవి పే లోడ్స్గా తీసుకెళ్లడం జరిగింది. అందులో ఆ 10 శాటిలైట్ లాల్ బహదూర్ శాస్త్రి ఆఫ్ ఉమెన్స్ స్టడీస్ తిరువనంతపురం నుంచి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఒక చిన్న శాటిలైట్ని తయారు చేయడం అని జరిగింది. సో ఈ టోటల్ PSLVలో ఒక చిన్న శాటిలైట్ని కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. ఈ యొక్క శాటిలైట్ వల్ల యూజర్స్ ఏంటిదంటే డైరెక్ట్గా ఈ శాటిలైట్ అనేది కేరళలో జరిగిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్, ఎన్విరాన్మెంటల్, తర్వాత న్యాచురల్ కెలామిటీస్ ద్వారా వర్షాలు వచ్చి ఫ్లడ్స్ రావడం ద్వారా అక్కడ ఎన్నో క్లైమాటిక్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఈ క్లైమాటిక్ కండిషన్స్ అర్థం చేసుకోవడం కోసమే ఈ యొక్క చిన్న శాటిలైట్ని ఉమెన్స్ స్టడీస్ వాళ్ళు తయారు చేశారు. నిజంగా చాలా వెల్ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఇది. ఎందుకంటే నార్మల్గా ఎన్నో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఐజర్, NIT, తర్వాత మనకు IISc ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కేవలం వాళ్ళ స్టేట్ మీద వర్క్ చేయడమే కాకోకుండా ఈ యొక్క తిరువనంతపురం లో ఉన్న ఉమెన్స్ ఇన్స్టిట్యూషన్ని రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఇస్రోలో చాలామంది ఉమెన్ సైంటిస్టులు ఎంతోమంది ఉన్నారు. ఇది ఇప్పుడు ఉమెన్స్ అన్ని రోల్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకా ఇది అప్రిషియేటెడ్గానే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్ని వాళ్ళు చూపించుకోవడం కోసం దీన్ని తయారు చేయడం అని జరిగింది. దీంతోపాటు బెలాట్రిక్స్ ఏరోస్పేస్, స్పుత్నిక్, తర్వాత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్, తర్వాత ధృవ స్పేస్ ఇన్స్టిట్యూషన్, ఇలాగా KJ సోమయాజన్ ఇన్స్టిట్యూట్, టేక్ మీ టు స్పేస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కలిపి ఒక 10 శాటిలైట్స్ని ఇంక్లూడ్ చేయడం అని జరిగింది. వీటిని 10 పేలోడ్స్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ యొక్క మన ఒక శాటిలైట్ PSLV C-58 అక్కడ లాంచ్ అయిన తర్వాత ఏం చేయబోతోంది, ఏం కనబెట్టబడుతుంది ముందుగా వెళ్ళిన తర్వాత ఈ 5 yearsలో దీని ఒక రొటేషన్ ఆల్మోస్ట్ మనం కానీ గమనించినట్లయితే ఎక్స్పోసాట్ ఒక రొటేషన్ లియోగా రొటేట్ అవుతుంది. లియో అంటే లోయర్ అర్త్ ఆర్బిట్. సో కామన్గా ఒక
ఒక శాటిలైట్ అనేది లాంచ్ అయిన తర్వాత అర్త్ చుట్టూ సౌత్ నుంచి నార్త్ పోల్ వరకే రొటేట్ అవుతుంది. అయితే PSLV C58 అనేది సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్లో దీన్నే లియో అని అంటాము, లోయర్ అర్త్ ఆర్బిట్. సో ఇంకొన్ని మనకు ఆల్మోస్ట్ ఆల్ ఉన్న ఆర్బిట్స్లో MEOగా మిడిల్ అర్త్ ఆర్బిట్, తర్వాత జియోలాజికల్ అర్త్ ఆర్బిట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి మనకు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు కానీ గమనించినట్లయితే చాలా వరకు మనము ఈ యొక్క వీడియోని ముందుకు వెళ్ళే ముందు నేను కొన్ని బ్లాక్ హోల్స్ గురించి అర్థం చేసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాని పేరే ఆల్మోస్ట్ ఆల్ దీని పేరు వినే ఉంటారు, ఇంటర్స్టెల్లార్ స్పేస్. ఈ మూవీని డైరెక్ట్ చేసిన పర్సన్ క్రిస్టోఫర్ నోలాన్. సో ఈ మూవీ గురించి మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క PSLV C58 ఒక మెయిన్ ఉద్దేశం, దీని బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో PSLV C58 అనేది డైరెక్ట్గా నింగ్లోకి వెళ్ళడమే కాకుండా స్పేస్లో, దాంట్లో మనకందరికీ తెలుసు మనం అందరం సోలార్ సిస్టంలోనే ఉంటున్నామని. మన అర్త్ అనేది సోలార్ సిస్టంలోనే ఉంది. సోలార్ సిస్టంలో కాకుండా సోలార్ సిస్టమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్పేస్లో ఉండేదే ఇంటర్స్టెల్లార్ స్పేస్. సో ఈ ఇంటర్స్టెల్లార్ స్పేస్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అనేది బౌండరీ దాటిన తర్వాతే మనకు ఆల్మోస్ట్ ఆల్ సూర్యుని ఆకర్షణ శక్తి అనేది ఇక్కడ పనిచేయదు. ఈ రీజియన్ సైంటిస్టులు హీలియోపస్ అని అంటారు. మరి ఈ హీలియోపస్ అంటే ఏంటి అని అంటారా, సూర్యుడికి వెలుపల ఉండే అట్మాస్ఫియర్ లేయర్ని హీలియోస్పియర్గా పిలుస్తారు. సూర్యుడి నుంచి ఫోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటాయి. వీటితో పాటు లైట్ కూడా ఎక్కువగా ఎమిట్ అవుతుంటుంది. సో ఎక్కువగా మనం కానీ గ్రీక్ భాషలో హీలియో అంటే సూర్యుడు, ఇంగ్లీష్లో పాస్ అంటే ఆగిపోవటం అనమాట. సింపుల్గా చెప్పాలంటే సూర్యుని ప్రభావం కనిపించింది లేదా సూర్యుని ఎమిట్ చేసే న్యూట్రాన్స్ని, ఫోటాన్స్ని ఆగిపోయే స్థలాన్ని హీలియో పాస్గా పిలుస్తారు. సో దీన్నే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అని అంటారు. సో మనకు అందరికీ తెలుసు ఇంటర్స్టెల్లార్ మూవీ అనేది కూడా ఈ మధ్య కాలంలో 2014లో ఈ మూవీ అనేది వచ్చింది. ఇది థియేటర్స్లో చాలా మందికి అర్థం కాలేదు. దాదాపుగా 3-4 సార్లు చూస్తే తప్ప చాలా వరకు అర్థం కాదు. ఎందుకంటే ఫిజిక్స్ అండర్స్టాండింగ్ లేదా రిలేటివిటీ ఆఫ్ టైం, లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ప్రిన్సిపల్స్, వీటి మీద ఎవరైనా సైంటిఫిక్గా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చాలా వరకు అర్థం కాదు. కాబట్టి నేను బేసిక్గా ఈ మూవీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత ఖచ్చితంగా మీకు కంక్లూషన్లో PSLV C58 యొక్క మెయిన్ అండర్స్టాండింగ్ నాకు తెలిసి అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కూపర్ ఒక ఫార్మర్, తనకు టామ్ అని ఒక 15 years కొడుకుంటాడు. తర్వాత 10 years మార్ఫీ అనే కూతురు కూడా ఉంటుంది. ఒకరోజు డస్ట్తో కూడిన సైక్లోన్ అనేది వస్తుంది వీళ్ళు ఉన్న ప్రదేశంలో. అప్పుడు మర్ఫీ ఇంట్లో గ్రావిటీ వల్ల కొన్ని సౌండ్ డిస్టర్బెన్సెస్ తన లైబ్రరీలో ఉన్న బుక్స్లో వస్తూ ఉంటుంది. సౌండ్లో చూస్తున్నప్పుడు అక్కడ పెద్ద సైక్లోన్ అనేది వస్తుంది. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత కూపర్కి అర్థమవుతుంది. సో అక్కడ ఉన్న బుక్స్ అన్ని కింద పడడం కారణం ఏంటిదంటే అక్కడ ఉన్న గ్రావిటీ వల్ల అది కింద పడిపోతుందని తను తెలుసుకుంటాడు. సో ఈ గ్రావిటీలో తనకు అయింది ఏంటిదంటే తను అక్కడ ఆ గ్రావిటీని అర్థం చేసుకొని తను ఆల్రెడీ నాసాలో పైలట్గా వర్క్ చేశాడు కాబట్టి సో తను డైరెక్ట్గా నాసా సెంటర్కి వెళ్తాడనమాట. తను ఆ గ్రావిటీ కొన్ని కోఆర్డినేట్స్ని అర్థం చేసుకొని అక్కడ జాన్ బ్రాండ్ అనే ఒక నాసాలో రీసెర్చ్ సైంటిస్ట్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. సో జాన్ బ్రాండ్ హ్యూమన్ సర్వైవల్ అనేది ఈ ప్రపంచంలో చాలా వరకు పొల్యూట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా వేరే గ్రహాల్లో ఎక్కడైనా కానీ ఆర్బిట్స్లో ఇంకా హ్యూమన్స్ బతకడానికి ఏదైనా అవకాశం ఉందా అని తను రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం అంతా కూడా కూపర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు జాన్ బ్రాండ్ ఒక కూతురు అమెలియా. సో తన కూతురుతో పాటు జాన్ బ్రాండ్తో పాటు కూపర్ని కూడా, ఎందుకంటే కూపర్ ఆల్రెడీ పైలట్గా వర్క్ చేశాడు రాకెట్స్కి. సో తనైతే ఖచ్చితంగా ఈ మిషన్ని లీడ్ చేస్తాడని చెప్పి తనకి ఈ యొక్క విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఈ మిషన్ పేరే లాజరస్ మిషన్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మాన్స్, ఎడ్మర్డ్, తర్వాత డిఫరెంట్ మోనా అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 different ఆర్బిట్స్లో ఆల్రెడీ కొంతమంది సైంటిస్ట్ వెళ్ళింటారు. ఈ సైంటిస్ట్ ప్లేయర్లనే ఆ ఒక ఆర్బిట్స్కి పేర్లు పెట్టింటారు. సో ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఈ లాజరస్ మిషన్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్లాక్ హోల్స్ని కనిపెట్టడం. సో బ్లాక్ హోల్స్ వల్ల ఉపయోగాలు ఏంటిది, వీటి గురించి వీళ్ళు ఇక్కడ చదవబోతారు. సో బ్లాక్ హోల్స్ అంటే ఏంటిది, ఇది ఖచ్చితంగా మనకి తెలియాలి. సో బ్లాక్ హోల్స్నే మన PSLV C58 కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీటి గురించి స్టడీ చేయడమే ఇస్రో ఇప్పుడు లాంచ్ చేసింది. సో బ్లాక్ హోల్స్ అంటే 2 స్టార్స్ కానీ రెండుని గుద్దుకోవడం వలన, లేకపోతే దానికి లైఫ్ స్పాన్ అయిపోయినప్పుడు అవి చచ్చిపోయినప్పుడు ఫ్యూల్ లేకపోవడం వల్ల ఈ స్టార్స్ అనేవి కొన్ని ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్కి ఢీ కొట్టడంతో బ్లాక్ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగా 2 బ్లాక్ హోల్స్ ఢీ కొట్టడం వల్ల ఒక పెద్ద బ్లాక్ హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా స్టార్స్ని ఢీ కొట్టే స్టార్స్ అన్నింటినీ కూడా న్యూట్రల్ స్టార్స్ అని అంటారు. ఈ న్యూట్రల్ స్టార్స్ అనేవి పర్ సెకండ్ 700 రొటేషన్స్ అలా తిరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరైనా కానీ బ్లాక్ హోల్స్లో కానీ లేకపోతే ఏదైనా స్టార్ కానీ లైట్ కానీ పడినట్లయితే ఖచ్చితంగా గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఎస్కేప్ అవ్వలేదు. ఎందుకంటే లైట్ కన్నా చాలా స్పీడ్గా ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది. సో ఒక 2 బ్లాక్ హోల్స్ అనేవి 2 గుద్దుకోవడం ద్వారా
ఒక పెద్ద పెనుమార్పు జరగడమే బ్లాక్ హోల్స్గా ఫామ్ అవుతుంది. సో టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో డాక్టరైన్స్గా మనం స్టడీ చేసినట్లయితే రిలేటివిటీ ఆఫ్ టైం మీద 1907లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మిల్లర్ అనే ఆర్బిట్ గురించి ప్రూవ్ చేశాడు. ఇక్కడ మనం మూవీలో కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో ఇక్కడ కూపర్ అనే వ్యక్తి ఈ మిల్లర్ అనే గ్రహానికి వెళ్తాడు. సో ఈ మిల్లర్ అనే గ్రహంలో ఆల్మోస్ట్ ఆల్ మనం గమనించినట్లయితే అక్కడ టైం అనేది 1 అవర్ అనేది మన అర్త్ మీద 7 ఇయర్స్తో సమానము. సో కూపర్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, మనుషులు నివసించడానికి అస్సలకి ఛాన్స్ ఉండదు. సో దాని ద్వారా తను మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఉంటుంది. అక్కడ అలాగ రిటర్న్ అవుతున్న టైంలో తన మోనా ఆర్బిట్కి రీచ్ అవుతాడు. సో మోనా ఆర్బిట్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఒక సైంటిస్ట్ కొన్ని ఏళ్ళ ముందు వెళ్ళిన అతను దీర్ఘమైన నిద్రలో ఉంటాడు. సో అక్కడ టైం అనేది మన ఒక అర్త్తో పోలిస్తే 67 డేస్, ఒక డే అనేది 67 డేస్తో ఉంటుంది, 67 నైట్స్గా ఉంటుంది. అదే మన ఒక అర్త్లో అయితే 12 అవర్స్ తర్వాత 12 నైట్స్ అనేది అని చెప్పొచ్చు. సో మోనా ఆర్బిట్లో 67 అవర్స్ 67 డేగా ఫామ్ అవుతుంది. సో దాదాపుగా మనము దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 5 డేస్ అక్కడ మన ఒక అర్త్ మీద 5 డేస్ కాస్త ఒక్క డేతో సమానం అనమాట మోనా ఆర్బిట్లో. సో ఈ ఆర్బిట్లో కూడా టోటల్గా టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన కూపర్ రిటర్న్ అయిపోతాడు. అక్కడ ఈ మూవీలో ఈ 3 గ్రహాలకు వెళ్ళడమే కూపర్ ఒక మెయిన్ ఉద్దేశము. సో డైరెక్ట్గా ఎడ్మండ్ గ్రహానికి వెళ్ళే ముందు ఎడ్మండ్ గ్రహానికి వెళ్ళాలంటే ఆ ఆర్బిట్లోకి తన దగ్గర అసలుకి ఫ్యూల్ ఉండదు తన వెహికల్లో. సో తను ఏం చేస్తాడంటే తను గ్రావిటీని యూజ్ చేసుకొని ఎడ్మండ్ ఒక ఆర్బిట్కి రీచ్ అవుతాడు. అక్కడ అమెలియాని వదిలేసి అక్కడి నుంచి ఒక ఆర్బిట్లో ఏంటి ఉందని చూస్తే డైరెక్ట్గా తన డాటర్ని ఫ్యూచర్ నుంచి గమనిస్తాడనమాట. ఈ ఎడ్మండ్ గ్రహంలో టెజరాక్ట్ అనేది ఉంటుంది. టెజరాక్ట్స్ అనేవి ఎక్స్ట్రా టెరిషియల్ ఆర్బిట్స్ అని అంటాము, ఎక్స్ట్రా డైమెన్షనల్స్. సో మన అర్త్ నుంచి గమనించినట్లయితే మనం కేవలము 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ మాత్రమే చూడగలము. అదే టెజరాక్ట్లో అయితే మనము 5 డైమెన్షనల్ కూడా చూడొచ్చు. సో ఈ 5 డైమెన్షన్లో ఫ్యూచర్ని మనము ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. సో అందుకోసమే తను అక్కడి నుంచి తన డాటర్తో ఏం మాట్లాడాడు కాబట్టి తను ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళక ముందు ఒక వాచ్ ఇచ్చింటాడు తన డాటర్కి. ఆ వాచ్ ద్వారా టైం రిలేటివిటీ సమ్ కోడింగ్స్ని బ్రాడ్ యూస్ చేసిన సాల్వ్ చేసి ఇండియా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేస్తారు. ఈ సాల్వ్ అయిన తర్వాత కూపర్ రిటర్న్ అయిపోతాడు తన స్పృహ కోల్పోయి. ఫైనల్గా తన డాటర్ని కలుస్తాడు. తన డాటర్ ఒక ఏజ్ అప్పటికే 98 ఇయర్స్ వచ్చేసింది. ఎందుకంటే కూపర్ ఆల్రెడీ మిల్లర్ ఒక ఆర్బిట్లో ఉన్నప్పుడు 1 అవర్ కాస్త 7 ఇయర్స్తో సమానం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అలాగా తను 3 అవర్స్ ఉంటాడు. అప్పటికే 23 ఇయర్స్ తను కంప్లీట్ చేసి ఉంటాడు 3 అవర్స్లో. నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి చాలా అద్భుతంగా ఉంది కదా. నిజంగా ఎంబీబీఎస్ చేసే వాళ్ళు అయితే 5 ఇయర్స్ కోర్స్ని కాస్త ఒక 1 అవర్తో ఇలా ఈ స్పేస్ మిల్లర్ ఆర్బిట్లో వెళ్తే డైరెక్ట్గా కంప్లీట్ చేసేయచ్చు. ఇప్పుడు స్టోరీలో కానీ వెళ్ళినట్లయితే మనం ఇప్పుడు ఈ పిఎస్ఎల్ యొక్క కాన్సెప్ట్ కూడా సేమ్ థింగ్. బ్లాక్ హోల్స్ అనేవి నిజంగా టైం రిలేటివిటీ అనేది గ్రావిటీలో వర్క్ అవుతుందా లేదా, నిజంగా మానవులు నివసించడానికి అక్కడ ఏమైనా ప్రదేశం ఉందా, ఎక్స్రే రేడియేషన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, చాలా వరకు స్టార్స్ అనేవి ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్ గుద్దుకున్న తర్వాత అవి అన్నీ ఆల్రెడీ కూడా దాని లైఫ్ స్పాన్ అయిపోతే అవి అక్కడే డస్ట్ పార్టికల్స్గా ఫామ్ అవుతాయి. ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా సోలార్ సిస్టంలో ఉండకుండా డైరెక్ట్గా ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన అన్నిటిని కూడా ఈ బ్లాక్ హోల్స్ అన్నీ కూడా తీసేసుకుంటుంది. ఇలా ఎన్నో బ్లాక్ హోల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో అర్త్ నుంచి బ్లాక్ హోల్స్కి ఒక డిస్టెన్స్ 1500 లైట్ ఇయర్స్. సో దాదాపుగా ఇలా ఎన్నో లైట్ ఇయర్స్ అనేవి ఫామ్ అవుతూనే ఉన్నాయి. సో చాలా వరకు చెప్పాలంటే ఈ యొక్క మిషన్లో ఉమెన్స్ రోల్ చాలా ఎక్కువగా ప్లే చేసింది. మనం కానీ చూసినట్లయితే మంగళయాన్ కానీ మార్స్ ఆర్బిట్లో కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్లో ఎన్నో ఉమెన్స్ సైంటిస్టులు ఎంతోమంది రోల్ ప్లే చేశారు. సో ఐ అప్రిషియేట్ ఉమెన్స్ అందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే రాను మన ఒక భారతదేశంలో ఉమెన్ సైంటిస్టులు ఎక్కువ మంది అవుతున్నారు. కొత్త ఆలోచనలతో ఇండియాని మొదటి ప్లేస్లో పెడుతున్నారు. చాలా మంచి పొజిషన్స్ రోల్స్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. నిజంగా అంటే ఇలాంటివి ఎన్నో ఎంకరేజ్మెంట్స్. కేరళలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఉమెన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక చిన్న ఉపగ్రహం తయారు చేసి నింగిలో పంపించడమే కాకుండా వాళ్ళ స్టేట్లో ఉన్న పెను మార్పుల గురించి వాళ్ళు రీసెర్చ్ చేయడమే ఈ యొక్క మెయిన్ రోల్గా వాళ్ళు ప్లే చేశారు ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి. సో ఈ వీడియో ద్వారా నేను చాలా వరకు ఈ యొక్క సమాచారం ఇవ్వడానికి నేను చాలా వరకు నాసా ఒక ఇన్ఫర్మేషన్, ఇస్రో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ చేయడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్మెంట్గా మోటివేటెడ్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ చేయడం కోసం నా ఒక బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేవి తరచూ మీకు అప్డేటెడ్గా వస్తూనే ఉంటాయి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.